నోటి మాటే కదా, యోసేపు నాతో పాపం చేశాడు, నన్ను బలవంతం చేశాడని ఒక మాట అంటే పోలే, ఒక మాటే కదా అని జస్ట్ ఒక మాట అన్నదండి. ఆ మాటకు యోసేపు ఎంత శిక్షణ అనుభవించాడో తెలుసా? అతడు చెరసాల్లో ఉన్నప్పుడు మరణ వేదనలు అతడు అనుభవించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మరణ వేదనలు అంటే ఒక మాట చెప్పాలంటే చచ్చి బతికాడని యోసేపు. ఆ పోతిఫర్ అనుకొని ఉండొచ్చు, జస్ట్ ఒక మాటే కదా, పలాని వాడు ఇలాంటి వాడు, పలానామి ఇలాంటిది, పలాని వ్యక్తి ఇలాంటి వాడు, పలాని కుటుంబం ఇలాంటిదని జస్ట్ ఒక మాటే కదా అంటే ఏమవుతుందిలే అని అనుకోవచ్చు. ఆ మాటను బట్టి ఒక మనిషి మరణపు అంచుల వరకు వెళ్ళొచ్చాడండి యోసేపు. చివరికి యోసేపు ఏ పాపము చేయని యథార్థవంతుడు కాబట్టి దేవుడు చొరవ చేసుకొని యోసేపు ఏ పాపము చేయని పరిశుద్ధుడు, అతడు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఒక రాజు అంటాడు, రే యోసేపు, నాకు నేను చూసినప్పుడు నాకు ఏదో డౌట్ కొట్టిందిరా, నీ కలరు, నీ హైటు, నీ వెయిటు, నేను నా ఇంట్లో పెట్టుకోకూడదు అనుకున్నాను, కానీ ఎందుకో పెట్టుకోవాలనిపించింది, కానీ నేను అనుకున్నట్లుగానే నాకు నమ్మక ద్రోహం చేసేవారని ఆయన్ను రెట్టింపుగా శిక్షించాడు. మళ్ళీ తర్వాత యోసేపు యథార్థత బయటకు వచ్చిన తర్వాత, రే యోసేపు, నేను చూసినప్పుడు నాకు జాలి కలిగిందిరా, నేను చూసినప్పుడు నాకు కనికరం కలిగింది, నువ్వు అలాంటి పని చేసేవాడు కావని నాకు అప్పుడే తెలుసు అని మరలా మాట మార్చి మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన నోరు కాచుకోవడానికి బహు జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదిరిపడే నాలుక ఏమైనా మాట్లాడుతుందండి. జస్ట్ నాలిక కొండను కూడా నిప్పు పెడుతుందని మన నాలుక గురించి బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో అనేక రకాలుగా మాటలు ఉన్నాయి. మనుషుల మీద నిందలు వేయడం చాలా ఈజీనే. ఆ నింద వాడిని ఎంత గాయపరుస్తుందో, ఎంత కృంగదీస్తుందో, మరణ వేదనలు ఎలా కలిగిస్తుందో ఆ నిందలు అనుభవించే వారికి